అతని సైడ్ ఉన్న అక్కడ ఊరికి గీత రైతు తీసుడు పక్క తీసుడు నీరు రావాలి అది చెట్ల కొప్పల్లో దీనిలో లోన్ గిట్లా వస్తాయి తీద్దాం అన్నీ తీద్దాం వేస్ట్ కదా సార్ ఏం చేసినట్టే డీజే చేస్తూనే పైకి పోయి ఇంకా వాడినాం స్పీడప్ ఎక్కువ ఉంది అది కోడినాగం భద్రం పాలమైన ఎక్కడ పెద్దమంచి దాని కిందనే ఉంది సైడ్కి వెళ్ళరా ఇప్పుడు కాదు ప్రశాంత్ దాని కిందే ఉందా అవతలంగా వచ్చి ఇక రాకుండా నేను ఇది ఒక్కటి ఇట్లా లేపి యువతలకి వేద్దాం అంటే మీరు తీస్తే నేను పట్టుకొని వస్తాను అట్లా ఒక నిమిషం ఆగు ఇప్పుడు కరెక్ట్ అది ఆడ ఉందంటే దీన్ని గుంజుతా నేను ఇది పైకి ఎక్కిస్తే సార్ ఇక్కడ వచ్చి అని ఒకసారి కదిలి నేను చెప్తాను ఇది పట్టుకో సార్ ఇక్కడ పట్టుకో నేను అనేది ఒకసారి కదిలి కిందకి వచ్చి రాడు కానీ ఏదైనా బస్ట్ ఇది వేసి ఒకసారి చూస్తే అది ఆడ ఉందంటే నేనే పడతా అవునా డబ్బా కిందకి వచ్చి భయం ఇక్కడ వాటిలో అయిపోతాయి ఏంటనే కనబడుతుందామే ఇక్కడే లేదు అదే ఉందా అయిపోయారు సార్ బుట్టలు పెడుతుంది ఇట్లా రా బాబు రానే ఉండు సార్ ఇక్కడ ఆయన అదెందుకు కుడుస్తుంది ఫ్రెండ్లీ అయిపోయింది ఎవరు చూసింది సార్ బాలకృష్ణ ఇక్కడేం కూర్చో బాలు రాములు అప్పటి నుంచి చూడాలంటారు చూడు ఎట్లా పడతారు సార్ ఆయన పావులు అంటారు చూతురా ఎట్లా పడి చూడు కోడనా కాదు ఎట్లా పావులు కాదు ఇమ్మంటుంది బిడ్డ పట్టిందా తోక పట్లే అన్ని చేస్తాడు ఎక్కడ వదులుతో కాదు అయ్యి
నీవే రా నాకు నేను నా దారిలో నేను పోతుంది నీవే చూస్తుంది జాగ్రత్త అది లేవలేదు రెండు అయింది డబ్బా ఇక్కడికి డబ్బా తీసుకోండి ఆదివారం అమ్మ మంచిగా పండుగ చేసుకో పోయి ఆయన ఇంటికాడుగా వెళ్తాడు ఇంటికట్టు మా కడిగి చెప్పారు ఆయనకు పవర్ తగ్గించి చెల్ల ఉంది ఎవరితో కూడా బట్ట ఆ బాబా చున్నీ తీసుకో మరి తీసుకుంటాడు ఎందుకు మొక్కుతున్నావు అమ్మ పావుని అమ్మా చెప్పు దేవతాన్ని మొక్కింది ఇట్లానా ఇదేనా సార్ అది చెల్లపోయి వచ్చింది ఇదే బండల కింద సజీవ సమాధి చేసిండే కానీ మళ్ళీ వచ్చింది ఎందుకమ్మ మొక్కుతున్నావు ఎవరు నీ ఒక్కదానివే మొక్కుతున్నావు ఎందుకని అర్థం కాదు తెలుసుకున్నాను అంతే ఏం లేదు కుమార్ సార్ ఏం జరిగింది బాలకృష్ణ ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కొత్తగూడ పోలీస్ స్టేషన్ నాగబాము ప్రవేశించడం జరిగింది. మా హోంగార్డ్ బాలకృష్ణ దాన్ని గమనించి చంపకుండా పర్యావరణయుతంగా ఉండాలని చెప్పేసి మా కృష్ణసాగర్ పిలిపించి దాన్ని పట్టి సురక్షితంగా అడవిలో వదిలేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెప్పిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే స్పందించి మా కృష్ణసాగర్ ఎక్కడ ఉన్నా ఇక్కడనే కాదు ఏ ఊర్లో అయినా సరే ఎంత ఆయన బిజీ ఉన్నా సరే ఆయన పర్సనల్ పని వదులుకొని ఆయన అమూల్యమైన టైం కేటాయించి మాకు వచ్చి మా పోలీస్ స్టేషన్లో అంటే ఒక జవాన్గా విధులు నిర్వహిస్తూ మరియు ఇటువంటి సేవలు చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్న మన ఎలక్షన్ పోయిండు తమిళనాడుకు. నిన్న మన కనపడేది పాము కానీ ఈరోజు ఆయన వచ్చినందుకు ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాము. ఆయన కొరకే ఉన్నది అది కూడా. అక్కడ విధులు అక్కడ నిర్వహిస్తూ ఇక్కడ కూడా చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ కృష్ణ. ఒకసారి ఇదే కాదు, పబ్లిక్ ఎక్కడ ఉన్నా ఇదే సేవలు చేయాలి, అందరూ మనల్ని పొందాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.